గుడిలో దేవుడిని చూద్దామని వెళ్తే ఒళ్ళంతా గుల్లగుల్ల చేశారు. సింహాచలంలో ఎలా అయితే గిరి ప్రదక్షిణ అవుతుందో అలాగే మా విలేజ్ దగ్గర దేవరపల్లి మండలం మారపల్లి విలేజ్ శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే గిరి ప్రదక్షిణ అవుతూ ఉంటదండి. గత 2 సంవత్సరాల నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిందండి. ఈ ఇయర్ భక్తులు మాత్రం మామూలుగా రాలేదు. జనాలు చాలా మంది వచ్చారు. చిన్న ముట్కా ముసలి అందరూ అసలు ఎలాంటి ఏజ్ డిఫరెన్స్ లేకుండా చాలా మంది వచ్చారు. టెంపుల్ అయితే అస్సలు ఖాళీ లేదు. ఇయర్ భక్తుల కోసం మెడికల్ క్యాంప్స్, ప్రసాదాలు, వాటర్ సప్లై అంతా ఎక్కడికక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతా బాగా జరిగింది. ఏంటో మనం ఇయర్ మాత్రం సరిగ్గా లాగించలేకపోయి మా అమ్మ అయితే నడుచుకుంటూనే తినేస్తుంది. మన వాళ్ళైతే మామూలుగా లేరు. ప్రసాదాలు తెచ్చిన వాళ్ళని బాధ పెట్టకుండా అంత ఖాళీ చేసి పంపించారు. వెళ్లేదారిలో ముత్యారం గుడి ఉంటే దర్శించుకొని వెళ్ళాము. చుట్టుపక్కల విలేజ్ లో ఎవరైతే అంత దూరం వెళ్లి గిరి ప్రదక్షిణ చేయలేరో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ 7 కిలోమీటర్ గిరి ప్రదక్షిణ మధ్యలో అలసిపోయిన బాధితులు వీళ్ళందరూ తెలుగుడి బ్రిడ్జ్ మీద కూర్చొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నారు. గిరి ప్రదక్షిణ మధ్యలో అయితే మాకంట గంట ముందు బయలుదేరి మా నాన్నమ్మ తాతయ్య కనిపించారు. మా నాన్నమ్మ చేపట్టుకుని ఫాస్ట్ నడుస్తుంటే పాపం నేను నడవలేనని చెప్పి చేయి లాగేసుకుంటుంది. అలా వెళ్లేదారిలో మారపల్లి గ్రామ దేవతను దర్శించుకొని అయితే మళ్ళీ ముందుకు అడిగేసాం. అలా శారదా నదిలో దిగి కాళ్ళను దేహాన్ని శుద్ధి చేసుకుని మంచిగా గుడి దగ్గరలోకి అయితే మేము చేరిపోయాం అనమాట. గుడి దగ్గరలోకి రాగానే మెట్లు ఎగదామంటే అస్సలు ఖాళీ లేదు. అంతమంది జనాలు ఉన్నారు. ఎలాగో కష్టపడి అటు ఇటు బాధపడి మా అమ్మ నేను అయితే మెట్లకి పైకి వెళ్ళిపోయాం. పైకి వచ్చిన వెంటనే ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాం. ఫస్ట్ గరుకుమంతుని దర్శించుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకుందాం అంటే చిన్న ప్లేస్ కాదు కదా, కనీసం గంట కూడా ఇవ్వట్లేదు కొట్టడానికి. గుడిలో దేవుడిని చూద్దామని వెళ్తే ఒళ్ళంతా గుల్లగుల్ల చేశారు. ఏదో కష్టపడి నలిగి చిటికి ఏదో ఒకలాగా దేవుడిని అయితే చూశాను. అది కూడా సగం సగం చూశాను. తృప్తిగా లేదు, బట్ చూశాను. ఆనందం చాలు. ఈ 7 కిలోమీటర్లు నడిచినప్పుడు చెమట కారలేదు, కానీ దేవుడిని చూడడానికి మాత్రం చెమటలు చిందించాను.